హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. ముల్లె మూట సర్దుకొని ఎక్కడికో బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? అవునండి, ఇది తొలి ఏకాదశి రోజు ఈవినింగ్ అన్నమాట. మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరము పండగ జరుపుకున్నాము. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఈవినింగ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా సమానంగా చూసుకోవడం మా బాధ్యత. అందుకనే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అనే కాన్సెప్ట్ తోనే మా ఇంట్లో పండగ పూర్తయిన తర్వాతనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎవరు లేరు కదా. ఇంకా మేము వెళ్ళకపోతే మా అవ్వ అయ్య అసలు పండగనే చేసుకోరు. పండగ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, అంటే మేము వెళ్ళేంత వరకు ఒక 20-30 సార్లు కాల్ చేపించిండ్రు. ఏ టైం అయినా మేము ఖచ్చితంగా వస్తామనే పొద్దున్నే అయ్య మటన్ తీసుకొచ్చిండట. ఇంకా మేమే ఏ మూలే అని ఊరుకుంటే మాత్రం ఇంకా అంతే సంగతులు. వాళ్ళ చాదస్తం ఎట్లున్నది అని అంటే, అప్పుడెప్పుడో మార్నింగ్ మటన్ తీసుకొస్తే నేను వెళ్ళేంత వరకు కూడా ఇంకా వండుకోలేదు, తినలేదు. అంతకంటే 2-3 రోజుల ముందు నుండి నా ఆరోగ్యం బాగాలేక మా మమ్మీ మా ఇంటికి వచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే కదా. ఇంకా పండగ అంటేనే ఇంట్లో పనుల హడావిడి ఎక్కువ ఉంటదనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. అప్పటికే నాకున్న ప్రాబ్లమ్ తో నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఇంకా మా మమ్మీ పండుగ రోజు పనులన్నీ కంప్లీట్ చేసింది. తినేసిన తర్వాత మమ్మీ కూడా బయలుదేరింది. ఇంకా అందరం కూడా ఈవినింగ్ వరకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. మమ్మీ మేము ఏది ఏమైనా అవ్వ అయ్యని బాధ పెట్టకుండా నేనైతే ప్రతి పండగకి నాకు వీలైనప్పుడు ఖచ్చితంగా వెళ్తా. అయ్య ఇలా మోకాలు నొప్పితో బాధపడుతుండు అంటే చాలా మంది కామెంట్ చేసిర్రు, అయ్య బాగుండాలక్క, తాతయ్య బాగుండాలి, మా తాతయ్య ఎలా కనిపిస్తుండు అని చాలా మంది కామెంట్ చేసిండ్రు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ప్రస్తుతానికి మా అయ్య నడుస్తుండు. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మా అయ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ఆయన మాటల్లోనే వినొచ్చు. ఇటు చూడే మమ్మీ. అబ్బో గలలో ఎత్తురుగే. వాళ్ళు అన్నారు, మనం కాదు. వీడియో ఇస్తుర్రు అన్నారు వాళ్ళు, మన సబ్స్క్రైబర్సే, మనది కాదు. మమ్మ వచ్చింది, ఇంకా వాళ్ళు వచ్చిర్రు. హాయ్ అండి అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి రోజు సెకండ్ బ్లాగ్ అండి ఇది. మార్నింగ్ అయితే అక్కడ ఘర్షగుర్తులో మా ఇంటి దగ్గర అయితే ఒక బ్లాగ్ తీసేసినాము ఆల్రెడీ. ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఇగో అయ్య దగ్గరికి, అమ్మ దగ్గరికి అయితే వచ్చినాము. ఒకటే ఫోన్లు చేయించారు, 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసారు. అత్తుర్రా అత్తలేరా, అత్తుర్రా అత్తలేరా అని. పొద్దుగా కొడతాడు రా. ఇగో ఇగో అయ్యా, మొన్న నీకు కాలు నొప్పి అయిందని వీడియో పెట్టిన నేను. వీడియో పెడితే మస్తు మంది అడిగిర్రు, అయ్య మంచిగా ఉండాలి, తాత ఆరోగ్యంగా ఉండాలి, తొందరగా కోలుకోవాలి, మంచిగా అవుతాడు అని మస్తు మంది చెప్పిర్రు. వాళ్ళందరికీ నమస్తే అని చెప్పు. నేను మంచిగా ఉండాలని కోరుకున్నందుకు బిడ్డ మీరందరూ చల్లగా ఉండాలని చెప్పు. నేను మంచిగా ఉండాలని కోరుకున్నారు కదా, మీ అందరు చల్లగా ఉండాలండి. అందరు చల్లగా ఉండి మీ దయవలన నేను మంచిగానే ఉన్నా. మంచిగానే ఉన్నా. ఇక చూసిరు కదా, అయ్యనైతే మంచిగానే ఉన్నాడు. కాలు కొంచెం ఉన్నది, స్వెల్లింగ్ అయితే పూర్తిగా తగ్గలేదు, కొంచెం అయితే ఉన్నది. ఇక పాపం అవ్వనైతే పట్టి కట్టుకున్నది. ఇక ఈమె చూపించడానికి అసలు వీలే అయితలేదు ఇన్ని సంవత్సరాల నుండి. అయ్యకైతే ఒక్క రోజులో ఇట్లా అయింది అనేసరికి తొందరగా వచ్చి తీసుకుపోయినాం. కానీ అవ్వనైతే పాపం 2-3 సంవత్సరాల నుండి కాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతుంది. ఆ దేవుని దయ వలన ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇంకొక 2-3 రోజుల వరకు అయితే నేను కూడా తీసుకుపోతా అవ్వ హాస్పిటల్కు.
సరేనా? అంటే ఈమె కొంచెం స్ట్రాంగ్, అంటే చేసుకోగలుగుతుంది, కానీ అయ్యనైతే పూర్తిగానే లేవలేదు కదా, అందుకనే అంత అంటే పూర్తిగానే మంచంలోకి వెళ్ళివ్వలేదు. అయ్య లేవకపోయేసరికి అయితే అసలు నా ప్రాణం, నాకైతే ఘోరంగా భయమైంది. ఆయన లేపుడు కష్టం. ఫస్ట్ మంచంలో నుండి ఉన్నాడంటే నడవాలి, నడిచేంత వరకు అంతవరకు ఆయన నడిస్తేనే సెట్ అవుతుంది. ఇప్పుడు అమ్మ అయ్య మీద చేసేసి మాట్లాడుతుంది చూడు. గడి మీరు ఏమన్నారు అమ్మ? ఇగో నేనే పెద్ద, ఆమె పెద్దది, కానీ ఎంతసేపు కానీ మీ అమ్మ ఉన్నది లేకపోతే కానీ ఈయన ఉన్నంతసేపు మీకు దీపం. నువ్వేమన్నానమ్మా? అయ్యా కూకుండు, అదే కూకుండు ఏ నైట్ ఇచ్చిండే ఆడ ఇంత నూనె పాకి చాను కొనుకొచ్చినమ్మా, ఇంత చికెన్ చేసిన. నేను పొద్దుగల వేయినంటే 5 ఎకరాలు, 2 వరకు 5 ఎకరాలు కొట్టేసిన. ఆగో తాతకి ఏర్పాటు అయ్యకు ఇక అయ్యారా అయ్య ఏడా అయ్యాక ఇక నడుచుడు కుదరదు. ఇక మళ్ళీ ఏ బొయ్య బొయ్య తొట్టి తీయకుండా ఆట కొట్టుకుంటా 5 ఎకరాలు మొత్తం కొట్టేసిన అమ్మ. అప్పుడు వచ్చినాక నీకు చెప్పండి ఫోన్ చేసినావు కదా. అయితే మేము తాతయ్యల పండగ కదా, మా ఇంటి కాడ పండగనే, మా అత్తమ్మ ఒకటే ఉన్నది, మా బిడ్డలు ఎవరు రాలేదు. మేము వండుకొని తిని చేసేసరికి మధ్యాహ్నం అయింది. మళ్ళీ ఇయ్యాలని వాళ్ళు కూడా వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేసారు, ఏదో ఒత్తిరు స్విచ్ ఆఫ్ పెట్టి ఇంకా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ ఎక్కుతుంది అంటే స్విచ్ ఆఫ్ పెట్టాక ఏడెక్కుతుందమ్మా మనకు. అయితే ఇక అయితే ఛార్జింగ్ తీసి అవ్వది నంబర్ తెలుసు అమ్మది. అయితే నీకు కొట్టి మాట్లాడిపించిన అయ్యతో. అప్పుడు వచ్చిండు ఇయ్యాలని వాళ్ళు కూడా వచ్చింది. ఆ మొలకాలికి ఇక స్నానం చేసి వచ్చిండు, ఇక తీసుకొని వచ్చిండు. ఇక పొద్దున నుంచి ఇక అదే పని. అంటే ఇక మా కొడుకుతో అది వీడియో తింటుండే, అంత పాటలు తింటుడు మా మనోడు. మనవాడు తింటుండగా అన్ని మాట్లాడు, ఏం తీసుకుపోతావే 4 రోజులు ఆగాడి దించు మాట్లాడు అన్న సెల్లో వాడతావు పడతాడు. చెప్పయ్యా, ఇప్పుడు నీకు ఎట్లుంది నొప్పి? మంచిగా ఉందా? ఏం గింత పడక లేకుండా కొద్దిగా సూచన. నీకు ఇయ్యాలకి అయిపోయినాయి కదా గోళీలు. మళ్ళీ ఇయ్యాల నైటు రేపు 2 రోజుల వరకు ఇట్లనే ఉంటే, మంచిగా నొప్పి లేకుండా ఉంటే ఇక మళ్ళీ హాస్పిటల్ అవసరం లేదు. రేపు ఎల్లుండి 2 రోజులలో మళ్ళీ నొప్పి వచ్చింది, మళ్ళీ ఈ కాలు వాపు వచ్చింది అని అంటే మళ్ళీ హాస్పిటల్ పోవుడే అవుతుంది. నువ్వు నడవద్దు ఎక్కువ. నడుచుడు ఆయన పొద్దుగా చూస్తే కాళ్ళు గిట్ల గిట్లాను 10 సార్లను అంతే. నాన్న ఏం కదా అనే ఇరిగాయి చూసిన ఆ కాలు ఎట్లా తిరుగుతుంది, ఈ కాలు అట్లా దింపు. ఈ కాలు దానికన్నా మంచిగా తిరుగుతుంది. గంతే 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 రోజుకి అట్లా పొద్దుగా 10 సార్లు కథం. అదే కొంచెం ఆయిల్ తేవాలి. ఇట్లా పొగ మన రాత్తుండు చీకట్ల వీధి దీపాల కింద రాత్తున్నావు. 8 ఎన్ని కలిపితే 12 అవుతుంది. 8 4 కలిపితే 12 అవుతుంది. 4 టేబుల్ చదువుతున్నావా? 4 1 4 4 2 8 వచ్చిందా? 8 4 కలుపు 12 అవుతుంది. 12 మళ్ళీ 4 కలుపు.